ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కార్యక్రమం మనకి ప్రారంభమైంది. సో దీంట్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని పోలింగ్ కేంద్రాల్లో BLOs అండ్ BLO సూపర్వైజర్స్ ఉదయం నుంచే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబం యొక్క ఓటర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రీ ప్రింటెడ్ అండ్ ప్రీ ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది మనకు 24th జూలై వరకు మనకు కొనసాగుతుంది. సో దీంట్లో అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా అట్లాగే BLA బూత్ లెవెల్ ఏజెంట్స్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీ ప్రతినిధులు కానీ వారు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి సో అర్హులైనటువంటి ఓటర్లు నమోదయ్యే విధంగా అనర్హులైన వారిని గుర్తించి వారు దాని మీద తదుపరి చర్య ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు చర్య తీసుకునేలాగా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో ఒకటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇందులో నమోదు కావాలి. ఎవరైతే స్థానికంగా నివాసం ఉంటున్నారో సో వారిని ఓటర్గా నమోదు చేయాలనేది దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో దీని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దీనిలో భాగంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. ఈనాడు ప్రభుత్వం సర్ అనే పేరు మీద ఓటర్ లిస్టు సవరణ కార్యక్రమం చేపట్టింది. దీనివలన ఇది ఒక రకమైన మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కాకపోతే అవగాహన లేకుండా నింపడం అనేది తొందరపాటు వల్ల కొంతమందికి ఓట్లు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి BLOలు తప్పకుండా ఓటర్లని ఎక్స్ప్లెయిన్ చేసి అందరితోటి ఫారాలు నింపించుకొని ఇవ్వాల్సిందిగా ఓటర్ హక్కు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓట్లు అనేది తొలగిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్ ఉంటారు, నల్గొండలు హైదరాబాద్ ఉంటారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. దీనివల్ల ఎక్కడనో కాడ కాబట్టి ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. SIR అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. దాదాపు 2 దఫాలుగా అంటే 20 సంవత్సరాల నుంచి జరగట్లేదు. ఇది జరగడం చాలా మంచిది. ఇందులో ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ ఓట్లు, డబల్ ఓట్లు ఇవి తీసేయడం అనేది జరుగుతుంది. దీంట్లో అన్యాయం జరిగేది ఉండదు, అక్రమం జరిగేది ఉండదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వారి యొక్క ఓటును నమోదు చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నా అభిప్రాయం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి వ్యక్తిగతంగా నేను సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమమే ఈ సర్ అనే కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం ఒక ఖచ్చితత్వాన్ని, ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమాన్ని ఒక ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో, మన పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఈ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా, సవ్యంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఈ ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించవలసిన అవసరం ఉన్నది. దీంట్లో ప్రతి ఒక్క భారతీయుడు, అర్హత కలిగిన ప్రతి భారతీయుడు ఈ ఓటర్ ప్రక్రియలో నమోదు చేసుకోవాలి. ఈ ఓటర్ ప్రక్రియలో మీ యొక్క నమోదు ప్రక్రియను, మీ యొక్క ఏదైతే ప్రక్రియలో భాగంగా ప్రతి అంశాన్ని, ప్రతి సమాచారాన్ని సమగ్రంగా ఖచ్చితత్వంతో ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దీని ద్వారా ప్రతి ఒక్క భారతీయుడు ఈ ఓటర్ ప్రక్రియను నమోదు చేసుకుంటూ మన ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను ముందర తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎన్నికల ప్రక్రియలో ఈ ఓటింగ్ సరళి అనేది నిష్పక్షపాతంగా జరిగి నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని కనుక మనం ఎన్నుకునే ప్రక్రియనే ఇది ముందర తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దీంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలి. అదొక్కటే కాకుండా మనం చనిపోయిన వ్యక్తుల్ని ఓటర్ జాబితా నుంచి తొలగించబడి, అలాగే 2 ప్లేస్లలో ఓటర్గా నమోదు ప్రక్రియ ఉంటే ఏదో ఒకటి మనం నిష్పక్షపాతంగా సెలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒకవేళ ఏదైనా అన్యాయంగా కానీ, ఒక అవకతవకలతో కానీ మన పేరుని కనుక ఓటరు నమోదు నుంచి తొలగిస్తే మనం ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. మనం ఒక భారతీయునిగా, ఒక భారత పౌరునిగా మనము ఎన్నికలలో మన పేరుని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. నమోదు ప్రక్రియను మనం కనుక మనకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని మనం ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి పౌరుని కూడా ఈ సర్ అనే ప్రోగ్రామ్ని చేరవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని గుర్తించి
అవకతవకల్ని తొలగించడం కోసమని ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ అనే జీవోని తీసుకొచ్చింది. ఆ విధంగా ఎన్నికల ముందు భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరించడం జరిగింది. ఆ విధంగా సవరిస్తుంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విపక్షాలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ ఓటర్ల జాబితా సవరణ జరగాల్సిందే, సక్రమమైనటువంటి నిజమైనటువంటి పౌరుల్ని ఓటర్లుగా గుర్తించి ఆ ఓటర్ల జాబితాలో ఉంచాల్సిందే, కానీ బోగస్ ఓట్లు ఏవైతే ఉంటే వాటిని ఏరిపెరాల్సిందే అని చెప్పి భారత సుప్రీంకోర్టు ఆ విధంగా మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు బాగానే ఉంది. ఓటర్ల రూల్స్ రెగ్యులేషన్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే బార్డర్ మీద సమస్యలు ఉన్నాయి, భారతదేశ బార్డర్ మీద సమస్యలు ఉన్నాయి, రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు డబుల్ ఓట్లు ఉన్నమాట వాస్తవేనని కూడా ప్రభుత్వం గుర్తించి ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనేది జరుగుతుంది. కానీ ఎక్కడైతే ఓటర్ల జాబితా సవరణ జరిగి ఎన్నికలు జరిగినాయో అక్కడ కొన్ని మతాల వాళ్ళని ప్రత్యేకంగా తొలగిస్తున్నారని, కొన్ని కులాల వాళ్ళని ప్రత్యేకంగా తొలగిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దానికి నేరుగా సుప్రీంకోర్టు కానీ భారత ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా సూటిగా సమాధానం చెప్పడం లేదు. సమాధానం చెప్పకుండా పక్కకు పడేస్తున్నారు. ఆ విధంగా ఒక మిలిటరీ అధికారిని, ఒక జడ్జిని, ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని, ఒక మిలిటరీ అధికారిని డైరెక్ట్గా నేరుగా ఎన్నికల్లో పాల్గొనే ప్రత్యేక అధికారిని, ఎన్నికల అధికారుల కూడా పేర్లు కూడా తొలగిస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ భారత ఎన్నికల సంఘం కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండా పక్కకు పడేయడం జరుగుతుంది. ఆ విమర్శలు తోచిపుచ్చడం జరుగుతుంది. ఇట్లయితే అంటే ఓటర్లలో ప్రభుత్వం మీద నమ్మకాలు సన్నగిలుతాయి. ఆ విధంగా సన్నగిల్లకుండా ప్రభుత్వం పట్ల ఇంకా నమ్మకాలు పెంచడం కోసం ఏ పార్టీకి ఓటర్లు అయినా కూడా, ఏ పార్టీ పట్ల విశ్వాసం ఉన్నాళ్ళైనా పర్వాలేదు, తప్పకుండా ఓటర్లుగా గుర్తించాలి. సరిహద్దు సమస్యలు ఉన్నప్పుడు, సరిహద్దు గ్రామాల ప్రజలు 2 ఓట్లు ఉన్నప్పుడు తప్పకుండా 2 ఓట్లు తీసేసి 1 ఓటు పెట్టి నిజమైన ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితా సవరించి భారత ఎన్నికల సంఘం మీద అపారమైన విశ్వాసం నమ్మకం కలిగిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్ప్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టి ఇంటింటికి సర్వే అనే ఓటు ద్వారా ఓటును ఒకే ఒక్కడ ఓటు వినియోగించుకునే విధంగా ప్రవేశపెట్టి ఇంటింటికి సర్వే ద్వారా వాళ్ళ అంగన్వాడీ టీచర్లను పంపడం జరుగుతోంది. అదేవిధంగా ఓటు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు హక్కు. ఆ ఓటుని ఒకే దగ్గర వినియోగించుకోవాలి తప్ప ఇక్కడ పట్టణంలో ఉపయోగించుకొని పల్లెటూరులో వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు సర్వ్ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఇంటింటికి సర్వే చేయటం వల్ల ఓటు హక్కు డబుల్ ఉన్నాయి, ఎక్కడ కూడా బయటపడిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఒక్క కాడనే వినియోగించుకోవాలి. కొన్ని దిక్కుట్లో మన ఎన్నికల సందర్భంలో కూడా పట్టణంలో వేసి పల్లెటూరులో కూడా వేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ రీసెంట్గా కొన్ని జరుగుతూ ఉన్నాయి కూడా. పల్లెటూరులో ఓటు వేసి వచ్చి పట్టణంలో ఒక కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఇక్కడ ఓటు వేస్తే ఒక్క ఓటు ద్వారా గెలుపొందిన కొంతమంది నాయకులు ప్రతినిధులు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కుని ఒకే దగ్గర వినియోగించుకొని ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించింది. న్యాయపరంగా న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇలాంటి ప్రోగ్రాము ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటుని పట్టణాలలో ఓటు హక్కు ఒకే దగ్గర ఉండే విధంగా చాలా సీరియస్గా అంగన్వాడీ టీచర్లు కానీ వారి వెంట ఉన్న ప్రతినిధులు కానీ వాళ్ళని ఎక్కడ ఉన్నదో ఓటును చూసి వాళ్ళని తొలగించి న్యాయపరంగా ఓటు వేసుకునే విధంగా గవర్నమెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని, అలాగే టెక్నికల్తో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని వేరే దగ్గర వేయకుండా వారిని నిష్క్రమించేటట్టు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని మీకు కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా చాలా అన్యాయాలు జరుగుతుంది. కోర్టు దాకా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక దగ్గర ఓటు హక్కు వినియోగించుకొని మళ్ళీ దగ్గర ఇక్కడ ఓటేసి వాళ్ళు గెలుపొందిన నాయకులు ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇప్పుడు కోర్టు దాకా కూడా కొన్ని సమస్యలు అనేవి పోయినాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఓటును ఒకే దగ్గర వినియోగించుకునే విధంగా దాన్ని కట్టుదిట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం, సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఎస్ఎస్ఆర్కి, స్పెషల్ సమ్మరీ రివిజన్కి, ఈ ఎస్ఐఆర్కి తేడా ఉంది.
ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి రెగ్యులర్ ఎస్ఎస్ఆర్లో కేవలం ఓటర్ల నూతనంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్ల నమోదు, తర్వాత ఓటరు జాబితాలో ఇప్పటికే ఉన్నటువంటి వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులు, లేదా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఓటు యొక్క మార్పు అప్లికేషన్స్ వస్తే కేవలం ఆ అప్లికేషన్స్ వరకే బిఎల్ఓ విజిట్ చేసేసి వాటిని యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడము, ఓటర్ జాబితాలో చేర్చడం అనేది జరిగేది. కానీ ప్రస్తుతము ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ యొక్క ఇంటికి మరి బిఎల్ఓ వెళ్ళడము, క్షుణ్ణంగా ప్రతి ఒక్క ఓటర్ యొక్క అర్హతను ధృవీకరించి తిరిగి మళ్ళీ ఒక ఫ్రెష్గా పారదర్శకంగా ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఓటర్ జాబితాని తయారు చేయడం అనేది ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మన దేశంలో ఆఖరుగా 2002 సంవత్సరంలో ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నిర్వహించడం జరిగింది. 2002లో నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ జాబితా ఆధారంగా మళ్ళీ ఈసారి ఈ ఎస్ఐఆర్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు నిన్నటి నుంచి అంటే జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ జాబితా ఏదైతుందో ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఒకటి జనరేట్ చేసి ప్రింటౌట్స్ తీసేసి మరి బిఎల్ఓల దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మరి బిఎల్ఓలు 25 జూన్ నుంచి 24 జూలై వరకు మొదటి వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్కి మరి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వడము, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ని నింపిన తర్వాత మళ్ళీ ఓటర్ల నుంచి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము అర్హులైనటువంటి ప్రతి ఓటర్ని ఓటర్ జాబితాలో చేర్పించడము, అట్లాగే చనిపోయినటువంటి శాశ్వతంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారినటువంటి ఓటర్ల యొక్క వివరాలని తొలగించడము, తర్వాత డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం, ఈ అంశాలతో మరి ఎస్ఐఆర్ని నిర్వహించడం జరుగుతుంది. మరి బిఎల్ఓలు విధిగా ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించడం జరుగుతుంది. ఒకవేళ ఓటర్ మొదటి సందర్శనలో లేకపోతే మరి ఎన్యూమరేషన్ ఫామ్ని ఓటర్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఓటర్లు ముఖ్యంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రతి ఓటర్ చేయాల్సిన పని ఏంటంటే విధిగా బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ని తప్పనిసరిగా మ్యాండేటరీగా నింపి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మనకి 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ జాబితాలో వాళ్ళ యొక్క వివరాలతో ప్రీప్రింటెడ్గా వస్తుంది. ఒక పాత అందులో ఉన్నటువంటి ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఫోటో కూడా ప్రీప్రింట్ అయి వస్తుంది. తర్వాత మిగతా మొత్తంగా దీన్ని మనం 4 భాగాలు చేస్తే మొదటి భాగంలో ప్రీప్రింటెడ్ డేటా వస్తుంది. అందులో మనం చేయాల్సింది కేవలం లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేస్తాము. రెండవ భాగంలో ఒకవేళ ఓటర్ యొక్క వివరాలు 2002 ఎస్ఐఆర్ జాబితా కనుక ఉంటే ఎక్కడైతే వాళ్ళ యొక్క ఎస్ఐఆర్ జాబితా 2002లో వాళ్ళ పేరుందో ఆ వివరాలను పూర్తిగా రాస్తూ ఆ జాబితా ఉన్నటువంటి పోలింగ్ స్టేషను, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ సీరియల్ నెంబర్ వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2002 జాబితాలో లేకపోతే అంటే అప్పటికి 18 సంవత్సరాలు నిండని వాళ్ళు ఎవరైనా ఉంటే 2002 ఎస్ఐఆర్ జాబితాలో ఉండరు. మరి వాళ్ళ యొక్క వివరాలని 3వ భాగంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ నాయనమ్మ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా అప్పటికి ఓటర్లుగా నమోదై ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు తాతయ్య, నాయనమ్మ, తండ్రి, తల్లి వీళ్ళ యొక్క ఎవరో ఒకరి యొక్క ఎస్ఐఆర్ జాబితా 2002 ప్రకారం ఉన్నటువంటి వివరాల్ని 3వ భాగంలో నింపాల్సి ఉంటుంది. ఓటర్ యొక్క తాజా వివరాలు, తన యొక్క పూర్తి పేరు, ఆధార్ నెంబరు, తర్వాత తల్లిదండ్రుల యొక్క వివరాలు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్స్ ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి అందరినీ ఒక గ్రూప్గా చేయడం కోసము ఎపిక్ నెంబర్తో సహా తీసుకోవడం జరుగుతుంది 4వ భాగంలో. తర్వాత వాళ్ళ యొక్క డిక్లరేషన్ని ఒకసారి చదివి సంతకం చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటరు మరి బిఎల్ఓకి ఈ ఫారంని నింపి ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 24వ తేదీ వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. జూలై 31 నాడు మరి డ్రాఫ్ట్ రోల్ని పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 2002 జాబితాలో ఒక వ్యక్తి యొక్క వివరాలు కానీ, ఓటు కానీ, లేదా వాళ్ళ సంబంధికుల కుటుంబ సభ్యుల యొక్క ఓటు కూడా లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసినటువంటి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్స్ని కూడా ఫారంతో పాటుగా బిఎల్ఓకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి రాజకీయ పార్టీలకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఎస్ఐఆర్ విషయంలో. కాబట్టి ప్రతి పొలిటికల్ పార్టీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియామకం చేసుకోవడం జరిగింది. ఈ బిఎల్ఓలు కూడా మరి క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు నిర్వహించేటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని వాళ్ళు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ నిన్న నుంచి ప్రారంభమైంది.
బిఎల్ఓలందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి పని చేస్తూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ఫామ్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించేటటువంటి పని జరుగుతుంది. ఇదంతా కూడా అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి పని, కానీ అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ఓటర్స్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే 2002ని ప్రామాణికంగా తీసుకున్నారు. 2002లో ఓటు ఎక్కడేశారని చెప్పనేటటువంటిది చూసేసి దాన్ని మ్యాపింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అవన్నీ కూడా మ్యాపింగ్లో గతంలో ఎక్కడ ఓటు చేశారు అని చెప్పనేటటువంటి కోడ్ చేసేటటువంటి పని అంతా కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వం దగ్గర పూర్తికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ప్రజల దగ్గర కూడా 2002లో ఎక్కడ ఓటేసామని చెప్పనేటటువంటి కూడా తెలియనటువంటి పరిస్థితి. 23 ఏళ్ల క్రింద 24 ఏళ్ల కింద జరిగినటువంటిది ఇప్పుడు చెప్పమని చెప్పానంటే ఎక్కడ సాధ్యమయ్యేటటువంటి పనిగా లేదు. కాబట్టి దాన్ని ప్రామాణికం తీసేసుకొని ఓట్లు ఉన్నాయా లేవా అని చెప్పి తేల్చేటటువంటి పద్ధతి అనేది సరైనది కాదు. ఇంటింటికి సర్వే చేస్తున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఓటుకు సంబంధించినటువంటి అర్హత పొందినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పనేటటువంటిది లెక్కేసేసి 18 సంవత్సరాలు నిండినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి జనన ధృవీకరణ పత్రం అయితే జనన ధృవీకరణ పత్రం అవి తీసేసేసుకొని ఓటు ఇచ్చేటటువంటి పని జరగాలి. అట్లాంటిది లేకుండా ఈ ఓటు అనేటటువంటి ఈ సర్పేరుతో చేసేటటువంటిది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగిన సందర్భాల్లో వేలాది లక్షలాది ఓట్లు తొలగించినట్టుగా కనపడుతోంది. తెలంగాణలో కూడా అట్లాంటి ప్రయత్నం చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది వెనక్కి తీసుకోవాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వారికి కూడా ఓటు హక్కు ఉండేటటువంటి విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ జాబితాలో పేర్లు ఉండేటటువంటి విధంగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఒక్కరు కూడా ఓటు కోల్పోయామని చెప్పనేటటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దానికి అవసరమైనటువంటి ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకోవాల్సినటువంటి బిఎల్ఏలు బిఎల్ఓలు వీళ్ళందరూ కూడా చేసేటటువంటి కృషి చేస్తున్నప్పటికీ వాళ్ళకు అనుమానం వస్తే నోటీసులు పంపుతామని చెప్పని అంటున్నారు. అనుమానం వస్తే నోటీసులు పంపేదేముంది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే కనపడుతుంది వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పనేటటువంటి కనపడుతుంది. నిజంగా డబుల్ ఓటింగ్ ఉన్నా లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ తొలగించేసేస్తే అభ్యంతరం లేదు. కానీ వాళ్ళది కాకుండా మిగతా జీవించున్నటువంటి వాళ్ళు అర్హత కలిగినటువంటి వాళ్ళని పేపర్స్ లేవనేటటువంటి కారణం చేత తొలగిస్తే అది సరి అయినటువంటిది కాదు. దానికి ప్రభుత్వం పూర్తిగా కింది స్థాయి దాకా వెళ్ళి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయుడికి ఏదో ఒక చోట ఓటు ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓటర్ల జాబితా సవరణ, ఇంగ్లీష్లో సర్ అని దాని పేరు పెట్టారు. దీని కాన్సెప్ట్ ఈజ్ ఓకే, కానీ దీనివల్ల అసలు వ్యక్తి ఉన్నాడా లేడా, అవకాశం ఉండి కూడా ఒక ఓటు వేసే అవకాశం ఉండి కూడా అటువంటి వాళ్ళు లేకుండా అయిపోతుంది. మా ఎగ్జాంపుల్ చూసినట్టు మా కుటుంబంలో నాది మా పిల్లలు ఉంది కానీ మా మిస్సెస్ లేదు. గతంలో మేము దాదాపు ఇక్కడ 96 నుంచి ఓట్లు వేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు దాని మ్యాపింగ్లో మీ మిస్సెస్ అడ్రస్ దొరకట్లేదు, అది మీరే రెస్పాన్సిబిలిటీ అనేటువంటి సమాధానం ఆ మధ్యన వచ్చినటువంటి ఆశ వర్కర్లు చెప్పారు. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం అనేది అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ఉండకూడదని ఒకటి, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసేయాలని ఒకటి, 18 ఏళ్ళు నిండిన ప్రతి భారతీయుడికి కూడా ఓటు హక్కు ఉండాలనేది. అయితే ఇది ఎంతవరకు భయాందోళనకు గురవుతున్నామంటే భవిష్యత్తులో ఇంకా పేదలకు రేషన్ లేకుండా చేస్తారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. అదే సమయంలో దీన్ని ఆధారం చేసుకొని నీకు ఓటు హక్కు లేదు కాబట్టి ఆధార్ కార్డు రుజువు ఉన్నప్పటికీ కూడా రకరకాల అనుమానాలు దారితీస్తుంది. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని మేము కోరుతున్నాం. ముఖ్యంగా భారతదేశం ఎన్నికల కమిషన్ సర్ని తీసుకొచ్చి అనేక ఏదైతే ఓటర్ జాబితాలో తప్పొప్పులు ఉన్నాయో, తర్వాత ఎన్నో 2002లో అప్పుడు సర్ ఉండే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యొక్క ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ తీసుకొచ్చి ఇప్పుడు సర్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రారంభించబోతూ ఉంది. ముఖ్యంగా ఇది 25వ తారీఖు నుండి ప్రారంభమైంది. వచ్చే నెల 24 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నెల రోజుల పాటు బిఎల్ఓలు బిఎల్ఏలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలు కూడా తిరుగుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా ఇంటింటికి తిరిగి బిఎల్ఓ గారు ఇంటింటికి తిరిగి ఓటరు ఏదైతే మన స్లిప్లు ఉన్నాయో అవన్నీ కూడా పత్రాలు జారీ చేస్తారు. ఆ తర్వాత దాంట్లో ఆ పత్రాలు తీసుకొని మనం మొత్తం కూడా నింపి మళ్ళీ బిఎల్ఓకు మన ఏదైతే పాస్పోర్టో సైజ్ ఫోటో, తర్వాత మన పాతగా ఉన్నటువంటి మన అమ్మ నాన్న పేరు మీద 2002 కంటే
ముందల ఓటు ఉన్నది అది రాసి తర్వాత 2002 తర్వాత 2003 2004 ఆ సంవత్సరం ఉన్నట్లయితే మన యొక్క బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైతే ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి కార్డులు, బ్యాంకు పాస్బుక్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, తర్వాత పాన్ కార్డు కావచ్చు, ఎస్ఎస్సి మెమో కావచ్చు, టీసీ కావచ్చు, ఏదైతే ప్రభుత్వం గుర్తించినటువంటి అన్నీ కూడా మనం పొందుపరచవచ్చు. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనం ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఓటు అనేది మన బాధ్యత, మన హక్కు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ఓటు హక్కును కల్పించుకునే విధంగా మనందరం కూడా బిఎల్ఓకు తర్వాత బిఎల్ఏలకు సహకరించి మన ఇంటింటికి వచ్చినప్పుడు వారందరికీ కూడా, ఎందుకంటే మనం చాలాసార్లు విసుగుపోయి ఉంటాం, తర్వాత రేపు రాపో మాపు రాపో అనకుండా బిఎల్ఓలకు సహకరించి ఏదైతే వాళ్ళు ఫామ్ ఇస్తారో ఆ ఫామ్ తీసుకొని ఆ యొక్క ఫామ్ను నింపి మనకు వీలైతే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడం కానీ, లేదా ఫోన్ చేసిన ప్రతి ఒక్క యొక్క ఫామ్లో ఆ యొక్క ఏదైతే బిఎల్ఓ ఉంటుందో ఆ బిఎల్ఓ నెంబర్ కూడా పొందుపరిచి ఉన్నారు. కాబట్టి బిఎల్ఓకి ఫోన్ చేసి మనం నింపిన ఫామ్ని వాళ్ళకి అందించినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా 2 ఓట్లు ఉంటే ఏం కాదంటే 2 ఓట్లు ఉంటే శిక్షార్హులుగా అని చెప్పేసి జరిగినటువంటి మీటింగ్లో ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ అధికారులంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓటు ఒక్క దగ్గరనే ఉంచుకోవాలి. ఒక దగ్గర ఉండడం వల్లనే దానికి శ్రేయస్కరం. 2 చోట్ల ఉన్నట్లయితే కేసులు నమోదు చేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి తర్వాత కేసులు పెడతా ఉంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఓటు ఒక్క దగ్గరనే ఉంచుకున్నటువంటి కార్యక్రమం చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు అడుగుపెట్టిన వారందరూ కూడా సమగ్రంగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. చాలామంది తర్వాత 8 ఫామ్ షిఫ్టింగ్ చేసుకోవచ్చు, తర్వాత కొత్త ఓటర్కు ఫామ్ 6ని నింపి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాబట్టి సర్నందరూ కూడా సమగ్ర ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సర్నందరూ కూడా మన వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎలాంటి తప్పప్పులకు తావు లేకుండా మనకు స్పష్టంగా తెలుగులో ఈ యొక్క ఫామ్ ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాన్ని రాసి వారికి ఇచ్చినట్లయితే మనకు తప్పులు దొరలకుండా తర్వాత తప్పులు కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏదైతే బిఎల్ఓలు మనకు ఆ యొక్క ఫామ్స్ ఇస్తూ ఉన్నారో ఎన్యుమరేషన్ ఫామ్, ఆ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని సమగ్రంగా చదివి క్షుణ్ణంగా చదివి తప్పులు లేకుండా రాసి తండ్రి పేరు తల్లి పేరు తర్వాత మన పేరు రాసుకొని తర్వాత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మనం వీలైతే ఒక జిరాక్స్ తీసుకొని మన ఇంట్లో ఉంచుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి మనందరం కూడా ఏదైతే ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకొని ఈ యొక్క మనం అందరం కూడా మన సామాజిక బాధ్యతగా మనం గుర్తెరిగి మీ యొక్క ఓట్లను నమోదు చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ అనే పేరుతోని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రజల్లో ఒక భయానక వాతావరణం కూడా సృష్టిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పౌరసత్వం సంబంధించింది ఎట్లా అనే దాని గురించి నిర్ధారణ చేయడానికి ఇవాళ ఆధార్ కార్డు సరిపోదు, ఇంకోటి కాదు, ఓటర్ లిస్టు కాదు. కాబట్టి మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది దాన్ని చూపించాలనే పద్ధతులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందరికీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ మెమోలు కానీ ఉండే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అట్లా ఇవన్నీ రకరకాల పద్ధతుల్లో ఒక కేంద్రం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సరైన నిర్ణయానికి వచ్చి దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఓటర్ సంబంధించింది డబల్ అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు టౌన్లలో కూడా ఉంటున్నారు. కాబట్టి గ్రామాల్లో టౌన్లలో ఉంటున్నప్పుడు 2 దిక్కులలో కూడా ఓటు ఉన్న పరిస్థితి కూడా ఉంది వాస్తవమే. కాబట్టి అటువంటి పరిస్థితులలో వాళ్ళ ఆప్షన్ అడిగి టౌన్లో కావాలన్నా గ్రామాల్లో కావాలన్నా రెండిట్లో ఏదో ఒకటి ఎన్నుకోమని చెప్పడం అనేది సరైనదే. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒకటే ఓటు ఉండటం అనేది సరైన పద్ధతి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా ఓట్లు తొలగించడం అది సరైన పద్ధతే. కానీ ఆ ఓట్లు అనే పేరుతోని 2002 నుంచొని ఓటర్ లిస్టులో పేరుందా, ఒకవేళ నీకు అప్పుడు ఓటు హక్కు ఉందా, లేకపోతే మీరు తల్లిదండ్రులకు సంబంధించిందే కానీ తాతలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ వారసత్వం సంబంధించిన మొత్తం కూడా
డీటెయిల్స్ అడిగే పద్ధతి ఇది సరైనది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడబిట్టుగా తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా, నాకు ఇంత వయసు ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న పిల్లలకు వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ ఒకవేళ ఎలాంటి అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా అఫిడవిట్లో సంతకం చేస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి కూడా ఉండాలి. కాబట్టి ఫామ్ ఇచ్చి 3 కాలాలుగా దాన్ని చేసి అంటే 2002 నుంచి ఇప్పటి వరకు ఉన్నదా లేదా, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించింది వారసత్వం సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏది లేకపోతే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పద్ధతులు అయితే ఉన్నారో అక్కడ అనే 3 ఫామ్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా కాకుండా ఇప్పుడు ఒకటే ఫామ్గా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన ఒకటే అంటే క్యాండిడేటు ఏడో 2 దుక్కలు ఉందని మీరు తేల్చాలి. వాళ్ళు కూడా నిజాయితీగా ఓటరు వాళ్ళు కూడా మాకు ఒకటే దుక్కలు ఉంటే సరిపోతుంది, మీ ఆధార్ లింకులు అనే పద్ధతితో ప్రతి దానికి ఆధారే లింకు చేస్తున్నారు. ఆధార్ కొడితే నీకు ఎక్కడెక్కడ ఓటుతోని లింక్ ఉందో అది తెలిసిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇవన్నీ అడగటం అనేది ప్రజల్ని భయభ్రాంతులను చేసి పౌరసత్వం సంబంధించిన దాని మీద అనే పేరుతోని మైనార్టీలను కూడా భయభ్రాంతులను చేసి వీళ్ళు ఇక్కడ ఈ దేశం సంబంధించిన వాళ్ళు కాదు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అనే పద్ధతిలో వాళ్ళని భయపెట్టించి అంటే వాళ్ళకు ఎవరైతే ఈ ఆధారాలు దొంతలేదో వీళ్ళు ఇక్కడ పౌరసత్వం లేదు అనే పద్ధతిలో చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కానీ ఇటువంటి విషయాల్ని ప్రభుత్వం వెంటనే వెనక తీసుకోవాలి. కాబట్టి ఒక నిజాయితీ పద్ధతిలో, ఒక సరైన పద్ధతిలో, ఒక ఏతి పద్ధతిలో, శాస్త్రీయమైన పద్ధతిలో ఓటు హక్కుని కల్పించడం అనేది న్యాయమైందే. కాబట్టి అపోహలను సృష్టించడానికి ప్రభుత్వాలే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ అపోహలు పోవాలంటే వాళ్ళు సరైన పద్ధతిలో వ్యవహరించాలని, ఇట్లా ఈ కాలాలు కూడా తీసేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.